ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ప్రార్థనా ధూపము అనే శీర్షిక క్రింద తప్పుడు ప్రార్థనలు అనే ఉపశీర్షికను ప్రారంభించి ఆ శీర్షిక క్రింద మనము ప్రార్థన ఎలాగూ చేయకూడదో ధ్యానిస్తున్నాం. నేటి ధ్యానము, మనము సాతానుని బంధించగలమా? నేను నా చిన్నప్పటి నుండి అనేక మంది భక్తులు అనబడిన వారు చేసిన ప్రార్థనలను గమనించాను. వారిలో కొంతమంది వారు ప్రార్థిస్తున్నప్పుడు సాతానుని బంధిస్తున్నాము అని చెప్పేవారు. అలాంటి ప్రార్థన ఎంతో సాహసోపేతమైన ప్రార్థనగా నాకు అనిపించేది. ఇలాగూ సాతానును బంధించే ప్రార్థనలు చేసేవారు బైబిల్ గ్రంథంలో నుండి 3 వచనాలు చూపిస్తారు. మార్కు 3:27. ఒకడు బలవంతుడైన వానిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట చొచ్చి వాని సామాగ్రి దోచుకొన నేరడు. 2వ వచనము యేసు ప్రభువారు పేతురుకిచ్చిన వాగ్దానం. మత్తయి రాసిన సువార్త 16:19 వచనం. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. 3వ వచనము సంఘమునకు యేసు ఇచ్చిన వాగ్దానం. మత్తయి రాసిన సువార్త 18:18. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. ఈ మాటలను చెబుతూ సాతానుని బంధించే ప్రార్థనలను మీరు కూడా వినే ఉంటారు. అయితే దేవుడిచ్చిన ఆ వాగ్దానములు మనము సాతానుని బంధించుట కొరకు కాదని వాక్యమును చదువుట ద్వారా గ్రహించాను. అదే మీకు కూడా ఇప్పుడు బోధిస్తూ ఉన్నాను. మనము సాతానుని బంధించలేము. 1000 ఏండ్ల పరిపాలన ముందు వరకు సాతానుడు ఇలా తిరుగుతూనే ఉంటాడు భూమి మీద ఇటు అటు. 1000 సంవత్సరాల పరిపాలనకు ముందు మన ప్రభు అయిన యేసు సాతానును 1000 సంవత్సరాలు బంధిస్తాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూడండి. మరియు పెద్ద సంఖ్యల చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవిగల ఒక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని, అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి. ప్రియులారా, ఎంతో స్పష్టంగా దేవుడే సాతానుని బంధిస్తాడు అని మనము ఈ వచనాలలో చూస్తున్నాం. కనుక ఈ లోకములో మనము ప్రార్థనలు చేసేటప్పుడు మనము సాతానుని బంధిస్తూ ప్రార్థన చేయకూడదు. అలాగు చేసే ప్రార్థనలు తప్పుడు ప్రార్థనలు. మరి సాతాను నుండి మనము ఎలాగూ తప్పించుకోగలం? దేవుని యొక్క వాక్యము సాతాను పట్ల మనము ఎలాగూ వ్యవహరించమని చెప్పిందో అలాగూ వ్యవహరిస్తే చాలు, మనము సాతాను నుండి తప్పించుకోగలము, సాతానును తరిమివేయగలం. 40 రోజులు ఉపవాసం ఉన్న యేసు ప్రభు దగ్గరికి సాతాను వచ్చినప్పుడు యేసు ప్రభు వారు సాతానుని బంధించలేదు. మరి ఏమన్నారు? మత్తయి సువార్త 4:10 వచనం చూడండి. యేసు వానితో, సాతానా పొమ్ము అంటే యేసు ప్రభు వారు సాతానును పొమ్మని ఆజ్ఞాపించారు. మనము కూడా సాతానును ఆ విధంగానే వెళ్ళగొట్టాలి. మత్తయి రాసిన సువార్త 10వ వచనంలో యేసు ప్రభు వారు మనకు ఆ వాగ్దానాన్నే ఇచ్చారు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. అపవిత్రాత్మలను బంధించుటకు కాదు, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు దేవుడు అధికారం ఇచ్చాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవును అని మనం చదువుతాం. ఎఫెసీ 4:27లో అపవాదికి చోటివ్వకూడదు అని మనం చదువుతాం. అలాగే అపోస్తులు సాతాను శక్తులను వెళ్ళగొట్టారే గాని సాతాను శక్తులను ఎక్కడా బంధించలేదు. కనుక దేవుని బిడ్డలమైన మనం ప్రార్థన చేసేటప్పుడు అపవాదిని వెళ్ళిపోమ్మని చెబుతూ చేసే ప్రార్థనే సరి అయిన మరియు వాక్యానుసారమైన ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ప్రార్థన ఎలాగూ చేయకూడదో మాకు నేర్పిస్తూ ఉన్నారు. మేము తప్పుడు ప్రార్థనలను సరి చేసుకొని సరి అయిన విధంగా ప్రార్థన చేసి ఈ లోకములో జయ జీవితం పొందే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్.